ఆలూరు పట్టణం సిద్ధేశ్వర కాలనీలో నివాసం ఉంటున్న పేద ప్రజల మౌలిక వసతులు కల్పించాలని ఆలూరు పంచాయతీ కార్యాలయం ముందు ఎంఆర్ఓ ఆఫీస్ ఎంపీడీఓ ఆఫీస్ దగ్గర ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మద్దిరెడ్డి మాట్లాడుతూ సిద్ధేశ్వర కాలనీలో నివాసం ఉంటున్న పేద ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలని, తాగునీటి సమస్య కొరకు అధికారులకి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా మా సమస్య తీర్చడం లేదని, అందుకే పెద్ద ఎత్తున ఖాళీ బిందెలతో నిరసన తెలియజేస్తూ పరిష్కారం చేయకపోతే భారీ ఎత్తున ధర్నా నిర్వహిస్తామని తెలిపారు. సిద్ధేశ్వర కాలనీలో ఉన్న సమస్యలు అన్నింటినీ పరిష్కరించాలని అన్నారు. అనంతరం ఆలూరు సర్పంచ్ అరుణ దేవికి ఇన్ఛార్జ్ ఎంఆర్ఓకి ఎంపీడీఓ కార్యాలయం నందు వినతి పత్రం అందజేయడం జరిగింది. అప్పుడు ఆర్టీ పిల్లలకి ఇద్దరికి కట్టించుకోవాలి. ఇంటి పనులు కట్టించుకోవాలి. సిద్ధార్థ కాళీవాసులకు ఇంటింటి కులాలు వెంటనే, సిద్ధార్థ కాళీవాసులు ఇంటింటి కులాలు వెంటనే జిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, జిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ పెంచాలి. ఆలూరు తాగిటి సమస్యలు వెంటనే పెంచాలి. ఆలూరు తాగిటి సమస్యలు వెంటనే దాన్ని మళ్ళీ పంచాయతీకారులు మాకు సపరేట్ వచ్చిన టైంకి మొత్తం కలెక్షన్ ఇచ్చేసాం. దాని ద్వారా వాళ్ళు మోటార్ లాంచ్ చేసుకుంటారు. సంపూర్ణ ఇప్పుడు మాకు నెల్లే రావడం లేదు. లేదు సార్, ఇక్కడ ప్రోగ్రామ్ సంబంధించింది వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇవ్వలేదు అంటున్నాం. సర్పంచ్ గారికి కాదు, ఎంపీడీఓకి ఇస్తాం సార్. లేదా లేదు, ఇంత ముందు చాలా సార్లు ఇచ్చినాము. సమస్య పరిష్కారం కాలేదు కాబట్టి మాట్లాడతాను. ఎంపీడీఓ వాళ్ళు 3 కలెక్షన్లు ఇచ్చుకున్నారు. మేము వాళ్ళకి ఇద్దని చెప్పట్లేదు సార్. వాళ్ళు ఇవ్వండి, వాళ్ళతో కూడా మాకు ఇవ్వండి. మాట్లాడితే అందరూ మాట్లాడితే అర్థం కాదు. అందరూ మాట్లాడితే అర్థం కాదు. సిద్ధార్థ కాలంలో మాత్రం అసలు విధి దీపాలు లేవు. లైట్లు పైన లైట్లు చేయండి మాత్రం అంటే కూడా 3 నెలలు చెప్తున్నా కూడా లేవు. స్ట్రీట్ లైట్లో వస్తే వేస్తామంటున్నారు కానీ పట్టించుకోవడం లేదు. పంచాయతీ కూడా ఇచ్చొచ్చినాం. సర్పంచ్ ఇచ్చొచ్చిన ఆయన సర్పంచ్ కాదు, ఎంపీడీఓకి ఇవ్వండి. నేను ఎంపీడీఓతో ఇప్పుడు మాట్లాడతాను. కనీస మౌలిక సదుపాయాలను కూడా తీర్చలేటువంటి దుర్భరమైన పరిస్థితుల్లో ఇక్కడ స్థానిక ప్రభుత్వాలు, స్థానిక ప్రజాప్రతినిధులు ఏమాత్రం పట్టించుకోవడం చాలా శోచనీయం. ఇక్కడ ఈ కేంద్రంలో తాలూకా నియోజకవర్గ కేంద్రంలోనే కాకోకుండా ఈ ఆలూరు తాలూకాలో అనేక గ్రామాల్లో తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఇది ఎప్పటి నుంటో ఉంది. మరి ఈ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం ఎప్పుడో ఓ చిత్తశుద్ధితో కృషి చేసింటే మరి ఈ సమస్య ఇంత జటిలం అయ్యేది కాదు. ఈ సమస్య పరిష్కారం కోసం మరి ఈ ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అంతేకాకుండా సాగునీటి ప్రాజెక్ట్ అయినటువంటి వేదవతి ప్రాజెక్టును కూడా మరి తక్షణమే పనులు ప్రారంభించి ఈ సంవత్సరమే మరి అన్ని గ్రామాలకు కూడా మరి తాగునీటిని
సాగునీటిని కూడా అందించి ఈ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయకపోతే భవిష్యత్తులో భారత కమ్యూనిస్ట్ పార్టీ కర్నూలు జిల్లా సమితి ద్వారా మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పార్టీ నేతృత్వంలో మరి భవిష్యత్తులో ఒక ఉద్యమాన్ని చేపట్టాల్సినటువంటి అవసరం వస్తుంది. మరి గతంలో కూడా అనేక కార్యక్రమాలని చేపట్టిన తర్వాతనే మరి వేదవతి ప్రాజెక్టు రూపకల్పన కోసం మరి కృషి చేయడం జరిగింది. ఆ తర్వాతనే నిధులు కేటాయించడం, మరి టెండర్లు పిలిచి గత ప్రభుత్వం మరి కాంట్రాక్టులు ఒప్పచెప్పిన తర్వాత కూడా వాళ్ళు చేసినటువంటి పనులు కూడా సరిగా బిల్లులు ఇవ్వకూడదు చేత మరి కాంట్రాక్టులు కూడా పనులు వదిలేసిపోవడం జరిగింది. మరి ఈ ప్రభుత్వమైనా మరి ఎన్నికల ముందు వాగ్దానాలు చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది, వేదవతి ప్రాజెక్టుని ఖచ్చితంగా తొందరలోనే మరి మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పనులు ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది. సంవత్సర కాలం పూర్తయింది, అయినా ఈ ప్రభుత్వం కూడా నిమ్మకు నీరెత్తినట్లు ఉంది. మరి అయితే ఈ ప్రభుత్వానికి కొంతకాలం అవకాశం ఇవ్వాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆలోచనతో ఉండింది. మరి ఈ సంవత్సరం మరి ఈ పనుల్ని చేపట్టి మరి సమ్మర్ వచ్చే లోపల ఈ సమస్యల పరిష్కారం చేపట్టకపోతే మరి కమ్యూనిస్ట్ పార్టీ భవిష్యత్తులో ఒక తీవ్రమైన ఆందోళన చేపట్టవలసి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మద్దిలేటి శెట్టి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు.